అసలు సక్సెస్ అంటే ఏంటి, మన లక్ష్యాల్ని ఎలా సాధించాలి, దీనికి సంబంధించిన కొన్ని అద్భుతమైన సూత్రాలను, ఆలోచనలను ఓసారి పరిశీలిద్దాం. ఇక ఆలస్యమెందుకు, సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. చూడండి, సక్సెస్ అంటే ఏంటో చెప్పే ఈ మాట ఎంత పవర్ఫుల్గా ఉందో. మీ సంతకం ఆటోగ్రాఫ్గా మారడమే సక్సెస్. అద్భుతం కదా. ఇది కేవలం డబ్బు గురించో ఫేమ్ గురించో కాదు. మన ఉనికి, మన పనికి ఎంత వాల్యూ వచ్చిందంటే మన పేరుకి ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ అవ్వడం అన్నమాట. ఇది మనందరికీ ఒక పెద్ద గోల్ సెట్ చేస్తుంది. సరే, ఈ ప్రయాణంలో మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్, గెలుపు ఓటములకు ఒక కొత్త మీనింగ్ ఇద్దాం. తర్వాత మన ఆలోచనలోనే ఎంత పవర్ ఉందో చూద్దాం. ఆ తర్వాత మన గోల్ వైపు ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలో తెలుసుకుందాం. దారిలో వచ్చే అడ్డంకుల్ని ఎలా దాటాలి, ఇంకా ఫైనల్గా అసలు సిసలైన గెలుపు అంటే ఏంటో చర్చిద్దాం. రైట్, ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. విజయం, అపజయం, గెలుపు, ఓటముల గురించి మనకు తెలిసిన విషయాలకు ఒక కొత్త యాంగిల్ ఇద్దాం. అసలు మన మొదటి గెలుపు ఎక్కడ మొదలవుతుందో తెలుసా? బయట కాదు, మన లోపలే. జనాలు మనల్ని చూసి నవ్వినప్పుడు వాళ్ళని చూసి మనం తిరిగి నవ్వగలగడమే మన ఫస్ట్ విక్టరీ. అంటే విమర్శల్ని, ఎగతాళిని తట్టుకోవడమే కాదు, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా స్మైల్ చేయగల మెంటల్ స్ట్రెంగ్త్ తెచ్చుకోవడమే అసలైన గెలుపుకి తొలిమెట్టు. జనరల్గా మనం ఫెయిల్యూర్ని ఎలా చూస్తాం? అబ్బో, అంతా అయిపోయింది, మన జర్నీ ఇక్కడితో ఆగిపోయింది అని ఫీల్ అవుతాం. కానీ ఆ పాత ఆలోచనని పక్కన పెట్టాలి. కొత్తగా ఆలోచిస్తే ఫెయిల్యూర్ అనేది ఎండ్ కాదు, అదొక టీచర్. అవును, ఒక గురువు. ఏం చెయ్యకూడదో, ఏ దారిలో వెళ్ళకూడదో చాలా క్లియర్గా నేర్పిస్తుంది. సో ప్రతి ఓటమి గెలుపు వైపు మనం వేసే మరో స్ట్రాంగ్ స్టెప్ అన్నమాట. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్. గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోవడం, ఈ రెండూ కరెక్ట్ కాదు. ఎలాంటి రిజల్ట్ వచ్చినా మనం కూల్గా, హ్యాపీగా నవ్వగలగాలి. ఆ మెచ్యూరిటీని చూపించగలగడమే అసలైన బలం. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. మీ ఆలోచనే మీ బలం. మన సక్సెస్కి కావాల్సిన పవర్ అంతా ఎక్కడి నుంచో రాదు, మన మైండ్ నుంచే వస్తుంది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఒక్క వాక్యం చూడండి, చాలా సింపుల్గా ఉంది కదా. కానీ దీనిలో ఉన్న పవర్ అంతా ఇంతా కాదు. శక్తి మొత్తం మీలోనే ఉంది. మనం సక్సెస్ కోసం బయట ఎక్కడెక్కడో వెతుకుతాం, కానీ అసలైన బలం, పవర్ అంతా మన లోపలే ఉంది. ఈ ఒక్క నిజం మనం గ్రహిస్తే చాలు, బయట పరిస్థితులు మనల్ని పెద్దగా డిస్టర్బ్ చేయలేవు. ఇక్కడ ఆత్మవిజయం అనే కాన్సెప్ట్ని చూద్దాం. దీని మీనింగ్ ఏంటంటే ఇతరులను ఓడించడం అసలు గెలుపే కాదు, మనల్ని మనం గెలవడం. అంటే మన బలహీనతల్ని, మన ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగడమే అసలైన విజయం. ఎవరైతే తమను తాము కంట్రోల్ చేసుకోగలరో వాళ్ళని ఇంకా ఏ బయట శక్తి, చివరికి దేవుళ్ళు కూడా ప్రభావితం చెయ్యలేరట. సరే, మనసులో అంత పవర్ ఉంది అంటున్నాం, మరి దాన్ని ఎలా వాడుకోవాలి? దానికొక ప్రాసెస్ ఉంది. ఫస్ట్ మన మైండ్ని గొప్ప గొప్ప ఆలోచనలతో, ఐడియల్స్తో నింపాలి. తర్వాత పగలు రాత్రి అవే ఆలోచనల మీద ఫోకస్ పెట్టాలి, వాటినే ధ్యానం చేయాలి. ఇలా చేసినప్పుడు మన ఆలోచనలే రియాలిటీగా మారతాయి. అద్భుతాలు జరిగేది ఇలాగే మరి. ఓకే, ఇప్పటి వరకు ఆలోచనల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ ఆలోచనల్ని యాక్షన్లోకి ఎలా మార్చాలో చూద్దాం. అంటే మన గోల్ వైపు ఆ ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలో తెలుసుకుందాం. ఇది మనందరికీ వచ్చే కామన్ క్వశ్చన్. ఓకే, ఒక మంచి ఐడియా ఉంది, కానీ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి? అవును కదా, దీనికి సమాధానం ఇప్పుడు చూద్దాం. దానికి దారి చాలా క్లియర్గా ఉంది. నంబర్ 1, ఒక గోల్ని ఫిక్స్ చేసుకోవాలి. నంబర్ 2, దాన్ని మన లైఫ్ మిషన్గా మార్చుకోవాలి. నంబర్ 3, ప్రతి క్షణం మనం తినేటప్పుడు, పడుకునేటప్పుడు దాన్నే శ్వాసించాలి, దాని గురించే ఆలోచించాలి. ఇక ఫైనల్గా ఆ గమ్యం చేరేదాకా రెస్ట్ అనే మాటే ఉండకూడదు. ఇదే సక్సెస్కి అసలైన రూట్ మ్యాప్. వావ్, ఈ మాట వింటేనే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో కదా. మనం చేయాల్సింది చాలా సింపుల్. మనలో ఉన్న భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేయడమే. మనం అలా ఒక్క అడుగు వేస్తే చాలు, సక్సెస్ మన వైపు 10 అడుగులు వస్తుందట. ఇది గ్యారంటీ, రాసి పెట్టుకోండి అంటున్నారు. మనం జర్నీ స్టార్ట్ చేశాక అంతా స్మూత్గా ఉండదు కదా. దారిలో అడ్డంకులు, ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. మరి వాటిని ఎలా ఫేస్ చేయాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. సమస్యలు, అవకాశాలు, ఇవి రెండూ వేరువేరు కాదు, ఒకే కాయిన్కి 2 సైడ్స్ లాంటివి. ప్రతి అవకాశంలో ఒక అడ్డంకి ఉంటుంది, అలాగే ప్రతి అడ్డంకిలో ఒక గొప్ప అవకాశం దాగుంటుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం దేన్ని చూస్తున్నామనేది. మన పర్సెప్షన్, మన దృష్టికోణమే అంతా డిసైడ్ చేస్తుంది. ఒక విన్నర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా?
వాళ్ళకి గెలవాలనే తపన, ఆ ప్యాషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓడిపోతానేమో అన్న భయం చాలా తక్కువగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంటుంది. ఈ మూడు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు ఎలాంటి అడ్డంకి అయినా మన ముందు నిలవలేదు. ఇది చాలా ప్రాక్టికల్ అడ్వైస్. మనం మన లక్ష్యం వైపు నడుస్తున్నప్పుడు మనల్ని విమర్శించే వాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే మన టైం, ఎనర్జీ రెండూ వేస్ట్. మన డెస్టినేషన్ని ఎప్పటికీ చేరుకోలేం. సో వాళ్ళని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే రైట్ చాయిస్. సరే, ఇప్పుడు మనం లాస్ట్ సెక్షన్కి వచ్చేసాం, నిజమైన గెలుపు. ఇక్కడ మనం తెలుసుకోబోయేది ఏంటంటే సక్సెస్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని. గెలుపులో కూడా 2 రకాలున్నాయట. ఒకటి మన ఎదుటి వాళ్ళు ఓడిపోవడం వల్ల మనకొచ్చేది, అది అసలు గెలుపే కాదంటున్నారు. మరి నిజమైన గెలుపు ఏది? మన సొంత కష్టం, మన పట్టుదల, మన టాలెంట్తో సాధించుకున్నదే అసలైన గెలుపు. ఆ కిక్కే వేరు. మనం చాలాసార్లు సక్సెస్నే ఒక ఫైనల్ డెస్టినేషన్ లాగా చూస్తాం. అక్కడికి చేరితే అంతా అయిపోయినట్టు. కానీ అది కరెక్ట్ కాదు. విజయానికి ఫుల్ స్టాప్ అనేది లేదు. అదొక నెవర్ ఎండింగ్ జర్నీ. ఒక గోల్ రీచ్ అయ్యాక ఇంకో పెద్ద గోల్ మన కోసం రెడీగా ఉంటుంది. చివరగా ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. గెలవడం ఒక ఎత్తు అయితే ఆ గెలుపుని కంటిన్యూస్గా నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు. ఒక విన్నర్కి ఎదురయ్యే రియల్ ఛాలెంజ్ అదే. ఒక్కసారి గెలిచి ఆగిపోవడం కాదు, సక్సెస్ని మన లైఫ్ స్టైల్గా మార్చుకోవడమే అసలైన గ్రేట్నెస్. దీని గురించి ఆలోచించండి.